హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్. ముందుగా మీకు అండ్ మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మీ మీద, మీ ఫ్యామిలీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివయ్యకి ఎంతో ప్రీతికరమైన రోజు మీ అందరికీ తెలిసిందే. ఇది సాధారణ రాత్రి కాదు, మహాశివరాత్రి. శివుని మహిమతో నిండిన పవిత్ర రాత్రి. దేవతలు కూడా ఎదురుచూసే రాత్రి ఇది. పాపాలు కరిగిపోయి పుణ్యాలు పెరిగే అద్భుత సమయం ఇది. శివయ్యను ఒక్కసారిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పిలిస్తే చాలు మీ కన్నీరు కూడా ఆయన భక్తిగా మార్చేస్తాడు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తే ఆయనకి మనం దగ్గరవుతామని మనకి తరాల నుంచి వస్తున్న మన సాంప్రదాయం. నేనైతే ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ఉపవాసం అయితే ఉండనండి. ఫస్ట్ టైం నేను ఈ ఇయర్ అయితే ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఎలా చేయాలి అని తెలియని వాళ్ళకి నేను ఎలా పాటిస్తున్నానని చెప్తాను, నచ్చితే ఫాలో అవ్వండి. ఉపవాసం అంటే ఆకలి పట్టమే కాదు, మన శరీరాన్ని నియంత్రించి మన మనసుని శుద్ధి చేసుకోవటం. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. శివలింగానికి నీరు, పాలతో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు సమర్పించాలి. ఆరోగ్యాన్ని బట్టి పలహారం లేదా నిరాహారం ఉండాలి. రాత్రి జాగరణ చేసి శివనామ స్మరణ చేయాలి. ఓం నమ శివాయ 108 సార్లు జపించాలి. ఈరోజు మీరు చేయకూడనివేంటంటే కోపం, అసూయ, అబద్ధం, చెడు ఆలోచనలు. ఎందుకంటే శివయ్య మనల్ని బయట నుంచి కాదు, మనసులో ఉన్న అంధకారాన్ని తొలగిస్తాడు. ఉపవాసం అనేది కటిక ఉపవాసం ఉండొచ్చు, పాలు, పండ్లు తిని ఉండొచ్చు. నీకు ఉన్న దాంట్లో మనకు తోచినంత దాంట్లో మనం ఉండగలిగినంత చేయగలిగితే ఆ శివయ్య మనకెప్పుడు అండగా ఉంటాడు. చెమ్ము నీళ్లు పూసి శివ అంటేనే కోరికలు తీర్చే బోలాశంకరుడు. మనం ఎలా భక్తి చూపించినా స్వీకరిస్తాడండి ఆ పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి మీరు పాలు, పండ్లు తీసుకొని మీ బాడీని మీరు స్టేబుల్ చేసుకోగలిగేంత వరకు కావాల్సిన శక్తిని మీరు పుచ్చుకొని ఉపవాసం ఉండి ఓం నమ శివాయ మంత్రం జపించుకోండి. మీ జీవితంలో ఎంత కష్టమున్నా ఈ శివరాత్రి ఒక్క ప్రారంభం కావచ్చు. ఒక్క రాత్రి భక్తి, ఒక మంచి సంకల్పం, ఒక నిర్మలమైన హృదయం చాలు. శివయ్య కృప మీ మీద కురుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.